నేనేం చేస్తే వాళ్ళ మామయ్యకి ఒక్కరికి వండించి వెళ్ళిపోతుంది అనమాట. నాకు వండించవా అని అంటే మీరు వండించుకొని తినండి అని అనమాట. నాకు ముందే మైండ్ బాగాలేదు, నేను కోపంగా ఉన్నాను అని అనమాట. అంటే తిట్టనికపోతే నేను ఒకదాన్నే నీకు కనిపిస్తానా, మిగతా కూడళ్ళు కనిపించారా, వాళ్ళని తిట్టడానికి రాదా నీకు అని మీన కోపంగా ఉంటుంది అనమాట. బాలుని చూపించి బాలు వండిస్తారు చూడు అని చెప్తుంది అనమాట. తర్వాత ఏంట్రా మీరు ముగ్గురితో గొడవడ్డారా అంటే మాకు అంత ధైర్యంగా అని అంటే మీరేం చేస్తారు కిచెన్లోకి వెళ్ళి అది తీసి పడేసారు అనమాట. నే స్పూన్ ఎత్తేసాను అని అంటది అనమాట. తర్వాత ఏమైంది మనోజ్ అసలు అని వాళ్ళ అమ్మ అడిగితే నేను ఊకే గొడవ పడుతుంది అమ్మ రోహిణి అని వస్తే మళ్ళీ ఎత్తేస్తుంది అనమాట. పాలు అంటాడు అమ్మ అని అంటది అనమాట. అంటే వాళ్ళ ఇద్దరికి తమ్ముళ్ళకి అర్థమైపోతుంది అంట ఎందుకు ఆ కోపంగా ఉంది అని అనుకుంటామన్నమాట. ఎందుకు రా అని అంటే మళ్ళీ మిక్స్ ఎత్తేనికి అవుతే అమ్మో మిక్స్ ఎత్తేస్తుందని రవి వెళ్తాడనమాట ఆ పని అని అంటాడు. మీ గొడవలు మీరే చూసుకోవాలి అని అంటాడు అనమాట. పసివాళ్ళని వదిలేస్తే ఎలా నాన్న అని అంటాడు అనమాట. నువ్వు సాల్వ్ చేయకపోతే పసివాళ్ళని ఎలా వదిలేస్తావు నాన్న అంటే వాళ్ళ అమ్మ అంటది కడుపులో ఎంత పడింది పసివాడా అని అంటది అనమాట. మన గట్టిగా తిట్టానా ఏదో తిట్టాము అని అంటే అసలు ఏం జరిగింది చెప్పు అని అంటే ఏం లేదు రోహిణికి ఫోన్ వస్తే నేను అనుమానించాను అని అంటాడు అనమాట మనోజ్. తర్వాత రవి అంటాడు నేను లేట్గా వస్తే నన్ను అనుమానించింది అని అంటాడు. నాది అది కాదు అని అంటాడు. చూస్తే బాధేస్తలేదు నాన్న అని అంటే 30 ఏళ్ళ నుంచి నేనే బాధపడుతున్నాను, బాలుగాడు ఒక్కడే నన్ను చూసి బాధపడ్డాడు, ఇలాంటి దాన్ని నేను 30 ఏళ్ళ నుంచి భరిస్తున్నాను, ఎప్పుడన్నా నాకు సానుభూతి చూపించారా, మీ ఏడుపో మీరే ఏడ్చుకోండి అని అంటాడు అమ్మ. వాళ్ళ అంటున్నారు నేను రాచి రంపాన పెడుతున్నానని చెప్తున్నారా అని అంటారన్నమాట వాళ్ళ భార్య. అనగానే అతను నేను నా భోజనం అయిపోయింది నేను వెళ్తున్నానని రూమ్లోకి వెళ్ళిపోతాడు. వాళ్ళ పాపం నువ్వు పాపం నేను పాపం మనం అని అనుకుంటుంది అనమాట అందరు ఒకరొకరు. తర్వాత పైకి వెళ్ళి దుప్పటేసుకొని పనుకోనికే వెళ్తారు, అందరు అరేంజ్ చేసుకుంటారు. లక్షణ మింగిరోడా నువ్వు అక్కడ అనుకో నేను ఇక్కడ అనుకుంటా అంటే నేను ఎక్కడ పనుకోవాలంటే నువ్వెందుకు పనుకోనికి వచ్చినావు అని అంటే లోపల శృతి ప్రశ్నల వర్షం కురిపిస్తుందంటే నేను వర్షం కానీ చేపల వర్షం కానీ విన్నాను కానీ కొత్తగా ప్రశ్నల వర్షం అంటే ఏంటిరా ఎవరు కనిపెట్టాడంటే శృతి కనిపెట్టింది అని అంటారు. నేనెందుకు బయటకు వచ్చానంటే పానీపూరి గాడు ఇల్లు కబ్జా చేస్తానంటే వచ్చాను అని అంటే ఎటకారం మాట్లాడుతున్నావు అని అంటే మళ్ళీ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, భార్య ఉన్నాగా ఇద్దరు మొగాళ్ళు పైకి వచ్చి పనుకుంటున్నా అంటే ఏం జరుగుంటుంది తెలుసు కదా నీకు అని అంటాడు అనమాట. నీకేం గొడవ అన్నయ్య అని అంటే నేనేం లేదు మా ఫ్రెండ్ కలిశాడు, వాడు కలిస్తే అందరం కలిసి తాగాము, తాగిన తర్వాత మా ఫ్రెండ్ గారు అన్నాడు అసలు మీరా తిడతారా ఏం చేయాలంటే ఏం కాదు ఏం తిట్టది వాసన రాదు జామాకు తిన అంటే నేను జామాకు తిన్నాను అయినా మీనా కనిపెట్టింది అని అంటే ఇంకోసారి తినకు జామాకు అంటే అర్థమైంది నాకు అని అంటాడు. అంటాడు అసలు నువ్వెందుకు గొడవపడ్డావరా అంటే మాకు ప్రేమ ఎక్కువై గొడవపడ్డాము, ఆమెకు ప్రేమ ఎక్కువైందంట నాకు ప్రేమ తక్కువైందంట, నేను మీటింగ్లో ఉన్నప్పుడు ఫోన్ లేకపోతే అర్థం చేసుకోవాలి కదా అర్థం చేసుకోవట్లేదు నన్ను అని అంటదన్నమాట. ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది, అసలు నేను అనవసరంగా పెళ్లి చేసుకున్నాను బ్యాచులర్ వైఫే చాలా బాగుండే అని అంటాడనమాట. అంటే చేతులు కాళ్ళ కాకులు పట్టుకుంటే ఏం లాభము అని అంటాడు. నీదేది గొడవ అని మనోజ్ కడుగుతా అనమాట. మనోజ్ కడితే మాది ఏం లేదు శారీ గొడవ అని అంటే శారీ కొనిస్తే అయిపోతుండే కదా రా అని అంటే ఆ శారీ గొడవ కాదు సారీ చెప్పాలంట నేను అని అంటే సారీ చెప్తే అయిపోతుంది కదా అని అంటే నేనెందుకు చెప్పాలి తప్పు చేసిన తను చెప్పాలి కదా అంటే అరే భార్యలు అన్నాక భార్యాభర్తలు అన్నాక ఒకరికొకరు క్షమించుకోవాలరా ఇలా చేయకూడదు అని బాలు అంటాడు అనమాట. ప్రభావతి ఇంకా వాళ్ళ ఆయన మాట్లాడతారనమాట. ఏమని మాట్లాడుతుంటే ప్రభావతి అంటది అసలు ఏం జరుగుతుందండి మన పిల్లలకు అసలు మనశ్శాంతిగా లేరు, వాళ్ళు చాలా ఇబ్బందిలో ఉన్నట్లున్నారు అని అంటే వాళ్ళ ప్రాబ్లం వాళ్ళే సాల్వ్ చేసుకుంటారు, వాళ్ళ పిల్లలతోటి గొడవపడ్డారు వాళ్ళే సాల్వ్ చేసుకుంటారు, మధ్యలో మనం ఎందుకు వెళ్ళాలి అని అంటే అలా అంటారు ఏంటండి మన పిల్లలు కదా మన పిల్లలు బాధపడుతుంటే మనం అలానే చూస్తూ ఉందామా అని అంటే లేదు ప్రశాంతంగా లేదండి అంటే నాకేమైనా ప్రశాంతంగా ఉందా, ఎవరి ప్రాబ్లం వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి, మనం మధ్యలో పెడితే మనమే ప్రాబ్లం అవుతాము అని అంటాడనమాట. అయితే ఈరోజు నన్ను నిద్ర పోయేటట్లు లేవు నువ్వు, నేను వెళ్ళి పైన పనుకుంటానని పైన పోయి వాళ్ళుకుంటాడు. ఏం చేశారు పాట పాడుకుంటూ కూర్చుంటారు అనమాట. కూర్చుంటే మనోజ్ అంటాడు మనోజ్కి దోమలు కరుస్తాయి అనమాట. పనుకో నోరు మూసుకొని దోమలు కరుస్తుంటాయి అని అంటే నాకేమైనా అమ్మాయిలు వచ్చి కుడుతున్నారా నాగిట దోమలే కుడుతున్నాయి అందుకోసమని నేను పాట పాడుతున్నాను అని అంటాడు అనమాట. అప్పుడే వాళ్ళ నాన్న మీరు వచ్చారేంటి అని అంటే మిమ్మల్ని కన్నాను కదా నాకు తప్పుతుందా అని బెడ్షీట్ అని పడేశాను అనమాట. నాన్న అమ్మగిట నేను గెంటేసిందా అని అంటాడు అనమాట. బాగా వచ్చాను ఊకే నస పెడుతుంటే అని అంటే ఎలా వస్తే ఏంటి నాన్న మా పార్టీలో అయితే చేరిపోయావు కదా మనం ఒక పార్టీ పెడతామా నాన్న అని అంటాడు. మనం ఒక పార్టీ పెట్టేస్తే అయిపోతుంది కదా అంటే వెనకటి నీ వాళ్ళే తిండికి గతి లేకపోయినా సంపన్నికి కావాలి అని అన్నాడంట. ఇప్పుడు నువ్వు 2 రూమ్లు కడతానని ఎన్ని రోజులు అయింది, ఒక్క ఇటుక గిట పేల్చలేవు, నువ్వు పార్టీ కడతావంట పార్టీ అని అంటాడు వాళ్ళ నాన్న. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు, పార్టీ కాదు నాన్న భార్య బాధితులు ఉంటారు కదా చాలా మంది, మన ఇంట్లోనే ఇంతమంది ఉన్నారు అంటే లోకమంతా ఎంతమంది ఉండొచ్చు అని ఉండొచ్చు కదా నాన్న, అలా అందరికీ మనము
మహిళా సంఘంలో లాగా పురుష సంఘం చేసేసి దానికి ప్రెసిడెంట్ని నానబెట్టేస్తే అయిపోతుంది కదా అని అంటే బుద్ధి లేకపోతే సరే అని వాళ్ళ నాన్న తాగొచ్చి పెళ్ళం చేత తిట్లు తినే సరిపోదా, ఇప్పుడు నన్ను ఊళ్ళో అందరి చేత తిట్లు తినిపించాలనుకుంటున్నావు అంటే అది కాదా నాన్న అంటే నోరు మూసుకో ఫస్ట్ అని అంటాడు. అదే మాట మీద నిలబడడానికి నీకు రాదు, అసలు ఎన్ని రోజులు చెప్పావురా మందు బానేస్తానని చెప్పి, ఎప్పుడు చూస్తే ఇలానే ఉంటుంది ఇది అని అంటాడు. వాళ్ళ నాన్న తిడతారు ఫుల్ బాలు సర్ది చెప్పాడనమాట. భార్య భర్తలు అన్నాక ఎప్పుడు కలిసిపోవాలి కానీ గొడవ పడ్డామని ఇలా తింటూ టుప్పటి పట్టుకొని పైకి వస్తామంటే కాదు అని అంటే బాలు అంటారు లేదు నాన్న వాళ్ళు ఊకే గొడవ పడతారంటే నోర్మీ ఫస్ట్ ప్రాణం అనుకొని వాళ్ళ ఇంటిని వదిలి నీ కోసం వస్తారు, వాళ్ళ కోసం మీరు మారాలి కదా, ఇలా తాగి తన్నానని ఆడతానంటే వాళ్ళు బాధపడారా అని అంటాడు. వాళ్ళ ఏమైందో అని ఫోన్ చేసిండొచ్చు, తనకు ఫోన్ లేపి నేను ఇక్కడనే ఉన్నా మంచిగా ఉన్నానని చెప్పడానికి రాలేదా, మీ అమ్మ పెట్టిన టార్చర్కి నేను ఒక రూమ్ పెట్టుకొని ఉండాలి కానీ నేను పెట్టుకున్నానా, ఏం టార్చర్ పెట్టను నాన్న అని అంటే ఫస్ట్ నువ్వు నోర్మే, ఫస్ట్ మీరు వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలో ఎలా నచ్చ చెప్పాలనో ఎలా మాట్లాడాలనో ఆలోచించి కిందికి వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళ నాన్న వెళ్ళిపోతాడనమాట. ఏం చేస్తుంది తినుకుంటా రవిని తిడతాడనమాట. బండోడు బతిమిలాడొచ్చు కదా పైన పోయి కూర్చున్నాడు అని అనుకుంటుంది అనమాట. తర్వాత మీనా వస్తుంది అనమాట. మీనా రాగానే నువ్వా ఎంత భయపడ్డాను తెలుసా, ఆకలేస్తుందా ఇగో తిను అని అంటుంది అనమాట. తర్వాత రోహిణి వస్తుంది, మీరే తింటున్నారా అని అంటే నువ్వు దొంగచాటుగా తినడం అలవాటు కదా నీకు, తిన్నావేమో అని మేము అనుకున్నామంటే నువ్వేంటి బాలులాగా మాట్లాడుతున్నావు అని అంటే పోనీలే రోహిణి చిన్నపిల్ల కదా అలా మాట్లాడుతుంది దా వచ్చి కూర్చో అని అంటుంది అనమాట. తినిండొచ్చు అంటే శృతి ఏమంటే తినిండొచ్చు రెస్టారెంట్లో పందిలాక అవుతున్నాడు కదా అని అంటది అనమాట. వాని గురించి మనకెందుకు అని అంటది. తర్వాత రోహిణి అంటది అవును తింటే 3 ప్లేట్ల బిర్యానీ తింటాడు ఒకటేసారి ఇంతగానము అని మనోజ్ గురించి చెప్తుంది. తర్వాత బాలు గురించి చెప్తుంది అనమాట. మీనా పోస్తే కిల్సాలు తాగినట్లు తాగుతూనే ఉంటాడు అని, ముగ్గురం ఇక్కడే పనుకున్నాం అప్పుడు మన దగ్గరికి రాడు వాళ్ళు అని అంటే అనమాట. మా అవును కాళ్ళకు పట్టుకోవడానికి ఇట వాళ్ళు వెనుకాడరు అని అంటే మా ఆయన అయితే నన్ను చూసి చాలా భయపడిపోయారు అని కొడతారనమాట. డోర్ కొడితే ఎవరు మీ ఆయన వచ్చాడా మా ఆయన వచ్చాడా అని భయపడుకుంటూ పోతే వాళ్ళ అత్తయ్య ఉంటుంది అనమాట. వాళ్ళ అత్తయ్యని చూసి మీరా అని అంటే అనమాట. ఎందుకు వచ్చారంటే మా ఆయనతో గొడవపడ్డాను అని అంటది అనమాట. ఓ ఈరోజు మనం నలుగురం బ్యాచ్లర్ రాండి లోపలికి రాండి అని నలుగురు కలిసి తినుకుంటా కూర్చుంటారు అనమాట. ఏం చేస్తుంది కార్ని డెకరేషన్ చేస్తుంటుంది అనమాట. చేస్తుంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు నీ పెళ్ళికి ఇలా చేసింటే అయిపోతుండే, మళ్ళీ పెళ్లి చేసుకోమైనా మళ్ళీ మేము ఇలా కార్ డెకరేషన్ చేస్తాం, అలాగే నీ శోభనం గదిగిట పువ్వులతో మంచిగా డెకరేషన్ చేస్తామంటే ఎప్పుడు వదిలేసాను అని అంటది అనమాట. తర్వాత చింతమణి ఉంటుంది కదా తను చూడండి మేడం ఎలా ఎగిరి పడుతుందో చూడండి ఎలా డెకరేషన్ చేస్తుందో అని అంటే ఎలా దెబ్బ కొట్టాలో నాకు తెలుసు, నేనేం ప్లాన్ వేసానో అది వేసాను అని వానికి చెప్తాను అనమాట. సూపర్ ఉంది మేడం ఆ ప్లాన్ నేను చేస్తాను అని వస్తారు. రౌడీలు వచ్చి మీనాకు అంటాడు ఈ కార్ డెకరేషన్ బాగాలేదు తీసేయనంటే మా మేడం చెప్పింది తీసేయమని చెప్పిందంటే మీ మేడమే చెప్పింది ఇలానే డెకరేషన్ చేయమని అంటే లేదు మేము చెప్పింది చేయని పాపం అవన్నీ తీసేస్తాను అనమాట. పువ్వులన్నీ కారుకేసిన డెకరేషన్ అంతా మొత్తం తీసేసి పడేస్తాను. మీన ఏడ్చుకుంటూ కూర్చుందనమాట. అది చింతమని కలగంటది అనమాట. నా చెత్తురు ఏడుస్తుంటే నాకు చాలా ముచ్చిపోతున్నాను రా, ఇప్పుడు అదే జరగాలి చూడంటే సరే మేడం అదే జరుగుతుందని పోతాడు అనమాట. అక్క డిజైన్ ఎలా ఉందంటే డిజైన్ చాలా బాగుంది మీనా అని అంటే సరే అక్క ఒక ఫోటో తీస్తావంటే ఫోటో తీయడానికి వెళ్తుంది అనమాట వాళ్ళ ఫ్రెండ్. తర్వాత రౌడీలు వస్తారనమాట. ఈ డిజైన్ ఏం బాగాలేదు తీసేయండి అని అంటే పెళ్లి కూతురికి నచ్చింది కాబట్టి చేసాము, అసలు మీకు కళ్ళు కనిపిస్తున్నాయారా అని వాళ్ళ ఫ్రెండ్స్ అంటారనమాట. కూతురు చెప్పింది అసలు ఈ డిజైన్ నచ్చలేదంట అంటే పెళ్లి కూతురు వచ్చి చెప్పమని అప్పుడు తీస్తాను నేను అని అంటది అనమాట. అంటే పెళ్లి కూతురు మండపం నుంచి వస్తుందా అని అంటాడు వాడు. అనగానే తను ఏం చేస్తారు సరే రా మేమే తీస్తామంటే సరే తీరా ఫస్ట్ తీ అని అంటది అనమాట. తీయమంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఇంట పడి కుట్టడానికి వెళ్తారనమాట. వాళ్ళు పారిపోయారు అని అంటమాట. మీరు చెప్తే ఒక్క నిమిషం చెప్తే నేను పోయి పీకేస్తాను మేడం మొత్తం డెకరేషన్ అంటే పీకే అవులే పనికి వాళ్ళ రౌడీలను పంపించామంటే వాళ్ళు రౌడీలు కాదు మేడం మన డెకరేషన్ చేసే వాళ్ళే అని అంటారు. డెకరేషన్ రౌడీలు కదా మళ్ళీ గడ్డాలు మీసాలు ఏంట్రా అని అంటే మనం పైసలు ఇయ్యాక అట్లా పెంచారు మేడం అని అంటే మళ్ళీ పొట్టలు ఏంట్రా అని అంటే మనం రోజు ఒక ఈవెంట్కి వెళ్తాం కదా మేడం ఆ ఈవెంట్లో ఏదో ఒకటి తినుకుంటా అలా దొడ్డుగా అయిపోయారు అని అంటారు. వచ్చి మెచ్చుకుంటారు అనమాట. చాలా బాగా డెకరేషన్ చేశారండి చాలా బాగుంది అని అంటమాట. ఇలా అయితే మీరు చాలా ఎదుగుతారు పైకి ఎదుగుకిపోతారు అని అంటారనమాట. తర్వాత వాళ్ళ పిఏ కంటాడు కొంచెం 5,000 ఎక్కువ ఇచ్చి పంపించేసాయని అంటారు. తర్వాత చింతమంది వస్తుంది అనమాట. మా డెకరేషన్ ఎలా ఉంది అని అంటే తెలుగు ఇంటి వారి పెళ్లిలో ఫారెన్ స్మెల్ వచ్చినట్లుంది అని అంటారు అనమాట. మీనా ఇంకా నవ్వుతారు. వంటలో పాటు పందిరి గిట్ట వేస్తారు అనుకున్నాను, అలాగే ఆకులతోటి మంచి డెకరేషన్ చేస్తారు అని అనుకున్నాను కానీ పూలతో చేశారు కదా ఏదో బాగానే ఫోటోలకు బాగానే ఉంటుంది కానీ మనసుకైతే అంత మంచిగా అనిపించలేదు నాకు అని అంటాడు. చూడండి నన్ను డిసప్పాయింట్ చేయలేరు ఎంత మంచి డెకరేషన్ చేసిందో అని అంటారనమాట. రాము వీళ్ళకి ఇస్తానన్న దానికన్నా కొంచెం 5,000 తగ్గించి ఇచ్చేసేయని అంటారనమాట.
సార్ అక్కడ 5,000 పెంచి నాకు 5,000 తగ్గిస్తానంటే నాకు ఇన్సల్ట్గా ఉంది అని అంటే, నేను క్వాలిటీ చూడలేను, ఒక రెస్పెక్ట్ని చూశాను, ఒక మంచి విధానం చూశాను అని అంటారనమాట. తర్వాత మీరు వెళ్ళి భోజనం చేసేసి వెళ్ళండి మీనా గారు అని చెప్పేసి నేను రెడీ అయ్యి వస్తానని తను వెళ్తాడనమాట. ఇచ్చిన రౌడీలు నువ్వే పంపించావని కిరణ్ గారికి చెప్పింటే మీకు ఇచ్చే పైసలు గిట్ట ఇవ్వకుండా వెళ్ళేవాడు అని అంటే, అవునా, ఒకవేళ చెప్పింటే బాగుండేది అని అంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడతాను అనమాట. మాట్లాడితే నాకు ఒకటి అర్థమైంది, మీరు కష్టపడి ఎదగలేరు, ఒకరిని కిందికి లాగి మీరు ఎదిగారు అని అంటదనమాట. అంటే ఏం మాట్లాడుతున్నావే అని వాళ్ళ తమ్ముడు వచ్చి కొడితే, మాట్లాడుతున్నావే అనే వరకు మీనా కోపం వచ్చి చెంప కొడుతుంది. పలగొట్టగానే కింద పడిపోతాడు వాడు. ధైర్యమే నీకు అని అంటే, చూసావు కదా నీ వెనక ఇలాంటి చెంచాలు ఉంటారేమో కానీ నా వెనక ధైర్యంగా నా భర్త ఉంటాడు, నాకు అదే ధైర్యం అని అంటది. నువ్వు కష్టంగా పనిచేసే అలవాటు ఉన్నది, అంచెలంచెలుగా ఎదిగి నీకు చూపిస్తాను చూడు అని మీనా. సంపాదించాలి అని అనుకోవద్దు, మనతోటే పాటు ఓ 10 మందికి ఇట్లా సంపాదించాలి అని అనుకోవాలంటే ఇలాంటి కొటేషన్ మీ ఆయన కారు కింద రాసుకో అని అంటది. మనకి ఇచ్చేసి వెళ్ళిపోతుంది అనమాట తను. తర్వాత మనోజ్ ఇంకా రోహిణి గుడికి వస్తారు. గుడికి రాగానే వీళ్ళ మీనా వాళ్ళమ్మ అంటే హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. వచ్చారని దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నారమ్మా బాగున్నారంటే, బాగున్నామంటే అర్చన చేయడానికి పువ్వులు కావాలంటే, పువ్వులు అంటే మేము అర్చన చేయడానికి రాలేము, వేరే పని మీద వచ్చాము అని అంటారన్నమాట. తర్వాత పోలీసు వాళ్ళు వస్తారు. తర్వాత ఆమె వెళ్తారు, అమ్మ నీకు అవసరం ఉందా వెళ్ళడానికంటే, మనోళ్ళు అనుకున్నాను అని అంటే, మనం అనుకుంటే కాదు వాళ్ళకిట అనుకోవాలి పక్కలోళ్ళకిట అని అంటది అనమాట. వాళ్ళు చెల్లి రండి అని అంటారు అనమాట. వాళ్ళు అంటారు, అసలు మీరు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళు పుట్టుకొస్తున్నారు, మీరు కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి, ఎలా మోసపోతారమ్మా అలాంటి వాళ్ళని ఆన్లైన్లో మీరు అని అతను క్లాస్ పీకుతారనమాట. తర్వాత ఇన్ఛార్జ్ వస్తాడు, నమస్తే సార్. అతను ఏం చేస్తాడో, నేను ఆల్రెడీ ఎస్ఐ గారు చెప్పారు అందుకే పెన్ డ్రైవ్లో చేసి ఇచ్చాను తీసుకొని సార్ అని చెప్తాను అనమాట. సార్ మాకు పెన్ డ్రైవ్ ఇస్తారా సార్ అంటే, ఎందుకంటే మేము ఇంటర్నెట్లో పెట్టేసి మేము అతన్ని వెతుకుతాం సార్ అని అంటే, ఇంటర్నెట్లో పెట్టేస్తే అతనికి తెలియదా, అతను హుషారు పడాడా, నువ్వు నాకు నేర్పిస్తున్నావు ఎలా వెతకాలనో, ఇగో తీసుకో మరి తీసుకో, నువ్వే వెతుకో వెళ్ళు అని అంటారు అనమాట. సార్ కోపపడకండి, డబ్బు పోయిన బాధలు అలా మాట్లాడింది సార్, ప్లీజ్ అర్థం చేసుకోండి అని అంటే, సరే మేము అడిగిన దానికే మీరు సమాధానం చెప్పాలి కానీ మీరు ఎక్స్ట్రాలుగా మీరు మాట్లాడకండి అని చెప్పేసి ఆ పోలీసు వాళ్ళు వెళ్ళిపోతారు. మనం ఎలా మాట్లాడుతున్నావు అని అంటే, వాడికి నా ఐడియా నచ్చింది అందుకే వానికి నచ్చక ఇలా చేస్తున్నాడు వాడు అని అంటారనమాట. సరే పద వెళ్దామని వెళ్తారనమాట. తర్వాత మీనా వాళ్ళ చెల్లి ఏం చేస్తారు, మీనా కాల్ చేసి ఎందుకు కాల్ చేస్తున్నావే అని వాళ్ళ అమ్మ అడిగితే, ఏం లేదు అక్కకి చెప్దాం మీద అంతా జరిగిందని చెప్తారనమాట. చేస్తే అక్క మనోజ్ ఇంకా రోహిణి గుడికి వచ్చారు అని చెప్పడానికి పోతుంది అనమాట. చెప్పగానే అయిపోతుంది ఈ రోజుకి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.